So my journey is cool and smooth, and of course ups and downs అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే. నాతో పాటు జర్నీ చేసిన చాలా మంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఇండస్ట్రీస్ వేరు, ఈ ఇండస్ట్రీ వేరు. ఎందుకంటే చాలా చోట్ల ఇంత పేషెన్స్ ఉండదు. బట్ ఇక్కడ మీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మీకు ప్రతి సంవత్సరం మీరు చూసుకుంటారు కదా, జాతకాలు చూసుకున్నట్టు అవమానం, రాజ్యపూజ్యం, లేకపోతే ఆదాయం, వ్యయం, ఆ 4 కరెక్ట్గా సరిపోయే ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ. ఇంతకు ఇయర్ మీకు ఎలా ఉన్నది? ఆదాయం ఎక్కువ, రాజపూజ్యం ఎక్కువ? అయితే నేను అందరికీ చూసుకోమని చెప్తా, కానీ నేను ఎందుకు చూసుకోనంటే, ఒంట్లో కొవ్వు ఎంత అయితే అరిగించుకుంటావో అంతే తినాలి. నీ దగ్గర డబ్బు కూడా అట్లనే ఉండాలి. అంతకు మించి ఉంచుకుంటే ఈ 2 ప్రమాదమే. దట్స్ హౌ ఐ బ్యాలెన్స్. అందుకని ఆ నిల్వ ఉంచను, ఈ నిల్వ ఉంచను, బ్యాలెన్స్డ్గా వెళ్తుంటారు అనమాట.